మంచిర్యాల జిల్లా 14వ డివిజన్ మున్సిపాలిటీ కార్పొరేషన్ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నరేష్ భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్ మహాశైలిని కోరారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆశీర్వాదంతో ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ముందు నిలబడడం జరిగింది. వారి అండతోని ఈ యొక్క పాత మంచిర్యాల మధురనగర్ 1-2 సంబంధించినటువంటి ఈ ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్మెంట్ చేసి మనం గెలిపిస్తే చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికి హామీస్తున్నాయి. ఎందుకంటే గత పాలకులు 20 సంవత్సరాలు ఇక్కడ పనిచేసే ఇక్కడ ఓటు దండుకొని మరి గెలిచినా తప్ప ఎప్పుడు కూడా పాత మంచిర్యాలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమం చేయలేదు. ఎందుకంటే వారికి ఓట్ల మీద ఉన్న ప్రేమ మరి అభివృద్ధి మీద లేని చెప్పేసి వారి కళ్ళలో కనబడుతుంది. ఎప్పుడు కూడా మరి పాత మంచిర్యాలను కేవలం ఓట్ల కోసం అనుకున్నారు తప్ప మరి ఎప్పుడు కూడా వారిని చిన్నచూపు తప్ప ఏ రోజు కూడా వారికి గౌరవం దక్కలేదు. కానీ ఖచ్చితంగా మరి ప్రేమసారావు గారు గెలిచిన తర్వాత ఇక్కడ ఎన్నో కార్యక్రమాలను మనం నిధులు ఇవ్వడం జరిగింది. గతంలో చూస్తే 2000 సంవత్సరంలో ఉన్నటువంటి మరి ప్రాథమిక ఉన్నత పాఠశాలకు కనీసం 26 సంవత్సరాలుగా సున్నం లేదు. ఈ సంవత్సరం సార్ గెలిచిన తర్వాత మరి పెద్ద ఎత్తున 50 లక్షల నిధులతోని అక్కడ ఏదైతే కలర్ వేయడం కావచ్చు, లోపల ఏదైతే ఫర్నిచర్ కావచ్చు, లోపల మరి ఫ్లోరింగ్ కావచ్చు, అన్ని కార్యక్రమాలు చేసినాం. ఇవాళ ఏకైక మా నాయకులు మరి ప్రేమసారావు చెప్తున్నాం. అదే కాకుండా ఏదైతే మరి పాత మంచిర్యాలలో గత 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆలయానికి మరి ఎవరు కూడా మరి సపోర్ట్ చేయకుండా ఉంటే ప్రేమసారావు గారి సహకారంతో అక్కడ భూదాతల సహకారంతో పెద్ద ఎత్తున మరి డెవలప్మెంట్ చేసి దాదాపుగా 15 గుంటల మరి భూమిని సేకరించి ఇప్పుడు మళ్ళీ అందులో పెద్ద ఎత్తున ఒక ఏదైతే కళ్యాణ మండపం కూడా నిర్మించే మరి పరిస్థితి. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు ఇటు రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు ఇప్పటికే చాలా మటుకు చేయడం జరిగింది. ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ గెలిపిస్తే మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ చేసి చూపెట్టమని చెప్పేసి మేము ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా 11 తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేకూర్పు మీద ఓటు వేసి భారీ మేరతో గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మరి వేడుకొని చెప్తాము. జై కాంగ్రెస్, నాయకత్వం